దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానం కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలకు నష్టం చేకూర్చే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కోతలు విధిస్తున్నటువంటి మరి చేనేత జౌళి శాఖ కమిషనర్ మేడం గారి వ్యవహార శైలిని నిరసిస్తూ ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చేనేత జౌళి శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన్ని ఈరోజు ఉదయమే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందస్తుగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత 4-5 మాసాలుగా ఇక్కడ సంక్షోభం వల్ల కార్మికులకు ఎవరికి ఉపాధి లేకుండా పోతూ ఉంది. ఒకవైపు ఉపాధి లేకుండా ప్రస్తుతం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 10% యారన్ సబ్సిడీ కావచ్చు, థ్రిఫ్ట్ నేతన్న చేయుత పథకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ మేడం గారు ఆ విధానాన్ని మార్చి చేయడం వల్ల ఒక్కొక్క కార్మికుడు వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది, నష్టపోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఒక మీటర్కు ₹1.42 ఇక్కడ యారన్ సబ్సిడీ ఇస్తే ప్రస్తుతము విధానాన్ని మార్చడం వల్ల ఒక మీటర్కు 40 పైసలు, సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్క్లో అయితే ఒక మీటర్కు ₹20 తగ్గి వేలాది రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి దీన్ని వెంటనే గతంలో యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము అనేకసార్లు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ అధికారులకు తెలియజేసినా కూడా వారు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి కూడా టీ నేతన్న యాప్తో అనుసంధానం చేయడం వల్ల వేలాది మంది కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకుండా పోతాయి కాబట్టి ఆ విధానాన్ని కూడా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఉపాధి లేకుండా ఉంది కాబట్టి ప్రభుత్వము మరి డైరెక్టర్ మేడం గారు ఇక్కడ సంక్షోభంలో నెట్టే విధంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంగా మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాము. మరి సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇప్పటికీ 5.5 మాసాలు అవుతున్నా కూడా ఇక్కడ సిరిసిల్ల అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మరి వస్త్ర పరిశ్రమ పేరుగాంచింది. అలాంటి వస్త్ర పరిశ్రమకు శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక్కసారి కూడా ఈ సిరిసిల్లాను సందర్శించి సమీక్షించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం కావచ్చు, కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించి కోతలు కావచ్చు, ఈ విషయాల మీద వెంటనే వచ్చి సమీక్ష జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఈ ఆందోళనను పెద్ద ఎత్తున మరి తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. 22-23 సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు ఏదైతే కార్మికులు రావాల్సిందో దాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. గతంలో మరి 5 ఏళ్ల సంది ₹1.42 ప్రతి మీటర్కు ప్రభుత్వం చెల్లించింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఒక మీటర్కు 30 పైసలు టెక్స్టైల్ పార్కు, అట్లాగే సిరిసిల్ల ₹5 ఇట్లా మరి 40 పైసల నుంచి ₹1.10 దాకా ఒక మీటర్కు మరి కార్మికులు తగ్గించడం, వాళ్ళ ఏదైతే కష్టం చేసిన దాన్ని పురాత శ్రమదోపిడీ ఏదైతే ప్రభుత్వం చేయాలని చూస్తుందో సరైన పద్ధతి కాదు. ఈ విషయం మీద మరి కమిషనర్ గారికి ఈరోజు మరి తెలియజేయడానికి మరి అక్కడికి కార్మికులందరూ కలిసి కార్మికుల గోడు వినిపించేందుకు వెళ్ళే సందర్భంగా ఈరోజు పొద్దుగాలనే 5 గంటలకు వచ్చి మరి పోలీసులు మరి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా పవర్లూమ్ వర్కర్స్ సిఐడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే పవర్లూమ్ కార్మికులకు గత 5 మాసాల నుంచి పని లేదు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయింది. మరి బతుకమ్మ ఆర్డర్ లేక ఒక ప్రభుత్వం ఇయ్యక అదొక పక్క, ఇక్కడ మరి ప్రైవేట్ వస్త్రాలు నడపాలంటే కరెంటు సమస్యతోటి గతంలో కంటే ఇప్పుడు ₹8.50 కరెంటు బిల్లు వేయాలి. దాంతో అట్లాగే మార్కెట్ లేకపోవడం, అట్లాగే ప్రభుత్వం సరైన పథకాలు ఇక్కడ అమలు చేయకపోవడం, ఏదైతే గతంలో చేసినట్టు పథకాలను మొత్తం నిలిపివేయడం, ఇక్కడ ఒక రకంగా 2 టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విభేదాలతో ఇక్కడ కార్మికుల జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 5 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. నేత కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుంది, సరైన పద్ధతి కాదు. మరి ఇక్కడ నేతన్నలు పనిచేస్తేనే బతికే పరిస్థితి లోపల మరి కార్మికులకు పని లేకపోవడం, మరి ఈ రకంగా ప్రభుత్వానికి ఇప్పటికే మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలియజేసినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి సిరిసిల్లను మరి ఏ దిశగా మొత్తం తీసుకుపోవాలని చూస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. కానీ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా ఈ సమస్య ఇట్లనే కొనసాగితే మరి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి రావాల్సిన యారన్ సబ్సిడీ అవుతుందో అది యథావిధిగా గతంలో ఇచ్చిన మాదిరిగానే
₹42 ఇవ్వాలి. ఆ త్రిప్టును పథకం ఏదైతుందో దాన్ని నేతన్న యాప్ ముడిపెట్టకుండా నేరుగా అందించాలని, అట్లాగే కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం. లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మరి 10,000 మంది ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.